పతాంజలి ఉత్పత్తులకు సంబంధించి తప్పుడు ప్రకటనల కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పతాంజలి సంస్థ సహా వ్యవస్థాపకులు రామ్దేవ్ బాబా యోగాకు ఎంతో చేశారంటూ ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. దీనిపై జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ అమానుల్లాతో కూడిన ధర్మాసనం స్పందిస్తూ యోగా ప్రాచుర్యానికి ఆయన చాలానే చేశారు, అది మంచి విషయమే, కానీ యోగా వేరు, పతాంజలి ఉత్పత్తుల అంశం వేరు. రామ్దేవ్ ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరు, దానిని ఆయన సరైన మార్గంలో ఉపయోగించాలి అని ధర్మాసనం హితవు పలికింది. వివాదానికి కారణమైన పతంజలి ఉత్పత్తుల నిల్వలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అలాగే రామ్దేవ్తో పాటు బాలకృష్ణకు కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న అభ్యర్థనను అంగీకరించింది. పతంజలి కేసు విచారణ సందర్భంగా కొందరు వైద్యుల అనైతిక చర్యలను కోర్టు ప్రస్తావించింది. ఐఎంఏ తమ సభ్యుల ప్రవర్తనను సరిచేసుకోవాలని సూచించింది. ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఐఎంఏ చీఫ్ అశోకన్ ధర్మాసనం వ్యాఖ్యలను తప్పుబట్టారు. దీనిపై గతంలో అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా మరోసారి ఆయన్ను మందలించింది. ఐఎంఏ అధ్యక్షుడిగా బాధ్యత కలిగి ఉండాలి, కానీ మీ ఇంటర్వ్యూలో మాకది కనిపించలేదు. మీ అవతల పక్షం వ్యక్తులు అదే విధంగా ప్రవర్తిస్తే మీరు ఏం చేసేవారు? ఈ కోర్టుకు పరిగెత్తుకుంటూ వచ్చేవారు అంటూ ఐఎంఏ క్షమాపణల అఫిడవిట్పై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేసింది.